బీపీ కంట్రోల్ అయిందని టాబ్లెట్ ఆపేస్తున్నారా? ఇది ప్రమాదంగా మారవచ్చు. ఆమ్లోడిపిన్ హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కోసం ఉపయోగించే మందు. డాక్టర్ సూచించిన విధంగా వాడితే ఇది బీపీ నియంత్రణలో సహాయపడుతుంది. కానీ చాలామంది బీపీ నార్మల్ వచ్చిందని టాబ్లెట్ ఆపేస్తున్నారు. టాబ్లెట్ ఇర్రెగ్యులర్గా వాడుతున్నారు. బీపీ చెక్ లేకుండా మంచు గడుపుతున్నారు. గమనించండి, హై బీపీ చాలాసార్లు సిమ్టమ్ లేకుండానే ఉండవచ్చు. అన్కంట్రోల్ బీపీ వల్ల హార్ట్, బ్రెయిన్, కిడ్నీపై ప్రభావం పడవచ్చు. కొంతమందిలో ఈ మందు వలన డిజీనెస్, కాలువాపులు, హెడేక్ రావచ్చు. అందుకే డాక్టర్ చెప్పకుండా మెడిసిన్ ఆపకండి. రెగ్యులర్ బీపీ చెకప్ చేయించుకోండి. సాల్ట్ తగ్గించడం, ఎక్సర్సైజ్ చేయడం కూడా ముఖ్యం. మిస్సింగ్ డోస్ అయితే డబుల్ డోస్ తీసుకోకండి. బీపీ కంట్రోల్ అంటే నెంబర్ మాత్రమే కాదు, రెగ్యులర్ ట్రీట్మెంట్ మరియు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ముఖ్యం. ఈ వీడియో విద్యాపరమైన సమాచారం కోసం మాత్రమే.